ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో రెస్క్యూ కొనసాగుతుంది. టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని రక్షించేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, హైడ్రా సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇప్పటికే ఆర్మీ 13 కిలోమీటర్ల దూరంలోకి వెళ్లింది. ఇక నేవీ స్పెషల్ రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగడానికి సిద్ధమయ్యాయి. ఓటా బురదతో స్పాట్కు చేరుకోలేకపోతున్నారు రెస్క్యూ సిబ్బంది. స్పాట్లోనే ఉండి మినిట్ టు మినిట్ పరిస్థితులు పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. ఇక రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వివరాలు మంత్రులను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్. రెండో రోజు నుంచి ఘటనా స్థలంలోనే ఉండి రెస్క్యూ ఆపరేషన్ పర్యవేక్షిస్తున్నారు మంత్రులు ఉత్తమ్, జూపల్లి. సహాయక చర్యలపై అధికారులతో రివ్యూ చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ టీములతో టన్నెల్ లోపలికి వెళ్లి సహాయక చర్యలను పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ పై హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఐఏఎస్ అధికారి శ్రీధర్, ఎన్డీఆర్ఎఫ్, ఇండియన్ ఆర్మీ సహా ఏజెన్సీ అధికారులతో సమీక్ష చేశారు మంత్రులు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారాల్లో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఉదయం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకుంటారు. అక్కడ ఎన్నికల ప్రచార సభకు అటెండ్ అవుతారు. మధ్యాహ్నం మంచిర్యాల, సాయంత్రం కరీంనగర్ సభల్లో పాల్గొననున్నారు. ఇక 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల స్థానానికి ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 3న ఓట్లు లెక్కించనున్నారు. ఇక మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం, అదే స్థానంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ సీటుకు ఎన్నికలు జరుగుతున్నాయి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధాన ఆలయ గోపురం స్వర్ణమయమైంది. గుట్టపై నారసింహుడి స్వర్ణ విమాన గోపురాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు చేరుకున్న రేవంత్ దంపతులు ముందుగా యాగశాలలో ప్రత్యేక పూజలు చేశారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ శాంతికుమార్తో కలిసి దేశంలోని అత్యంత ఎత్తైన స్వర్ణ విమాన గోపురాన్ని ప్రారంభించారు సీఎం. ఇక స్వర్ణ విమాన గోపురాన్ని లక్ష్మీ నరసింహస్వామి వారికి అంకితం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరత లేదన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఇక వ్యవసాయ అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి 81,800 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రంలో సరఫరా చేస్తున్నామన్నారు. గత యాసంగిలో యూరియా కొన్నారని చెప్పారు. కేంద్రం నుంచి రావాల్సిన యూరియా టైంకి రాలేదని తెలిపారు. కేంద్రం 1,60,000 మెట్రిక్ టన్నుల యూరియా తక్కువగా పంపిణీ చేసిందన్నారు తుమ్మల. బీఆర్ఎస్, బీజేపీ 2 ఒక్కటేనన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏ పార్టీ ఎవరితో కలిసి ఉందో తేల్చుకుందామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనే బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ తెలిసిందేనన్నారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసమే బీఆర్ఎస్ అభ్యర్థిని పెట్టలేదని ఆరోపించారు. ఇక కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి. బీసీలకు న్యాయం చేసేందుకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని సంకల్పించామన్నారు. అధికారంలోకి రాగానే 10,000 టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా గత పథకాలతో పాటు కొత్త పథకాలను అమలు చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్క పట్టభద్రుడు ఓటు వేసేలా చూడాలని సూచించారు. హక్కుల సాధన కోసం మాలలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లేదంటే మాలలకు భవిష్యత్తు ఉండదన్నారు. మాలల జాతి కోసం కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు నాయకులు. ఇక రిజర్వేషన్లో ఎస్సీ ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ కర్నూలులో రాయలసీమ మాలల యుద్ధగర్జన భారీ బహిరంగ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన ఈ సభకు తెలంగాణ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాలల సంఘం జేఈసీ హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదాయంపై అంచనా లేకుండా నిర్లక్ష్యంగా ఖర్చులు చేస్తుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రేవంత్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేసిందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల సమావేశంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ 9 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిందన్నారు. ఇక ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని పట్టభద్రులను కోరారు కిషన్ రెడ్డి. ఓటమి భయంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం కోసం వస్తున్నారని విమర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కాంగ్రెస్ నేతల మాయమాటలు విని ఉపాధ్యాయులు మోసపోవద్దన్నారు. వరంగల్ జిల్లా బొల్లికుంటలో నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు సంజయ్. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నిస్తున్న వారికే ఓటు వేయాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంతో ప్రపంచం వేగంగా మారుతుందన్నారు ప్రధాని మోదీ. ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ ప్రోగ్రాంలో జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఏఏ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్యారిస్ సదస్సులో ప్రపంచం ప్రశంసించిందన్నారు మోదీ. ఇక మన్ కీ బాత్లో తెలంగాణ టీచర్ తొడసం కైలాష్ను ప్రత్యేకంగా అభినందించారు మోదీ. ఆదిలాబాద్లోని గవర్నమెంట్ స్కూల్ టీచర్ అయిన కైలాష్ గిరిజన భాషల రక్షణకు చేసిన కృషిని అభినందించారు. ఏఏ టెక్నాలజీతో కొలామీ భాషలో పాట కంపోజ్ చేయడాన్ని మెచ్చుకున్నారు మోదీ. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక 242 పరుగుల లక్ష్యాన్ని కేవలం 4 వికెట్లు కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది టీమిండియా. ఇక భారత్ తరపున విరాట్ కోహ్లీ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. 111 బంతుల్లో 7 ఫ్లోర్ల సాయంతో
100 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్ 56, గిల్ 46, రోహిత్ 20, పాండ్యా 8 పరుగులు చేసి అవుట్ అయ్యారు. పాక్ బౌలర్లలో షహీన్ షా ఆఫ్రిది 2 వికెట్లు తీశాడు. అబ్రార్ అహ్మద్, ఖుషదిల్ షాకు చెరో వికెట్ దక్కింది. టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన పాక్ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్ అయింది.